సిలువ మనందరినీ కూడా ఏం చేస్తుంది? మార్చేస్తుంది. సిలువ అనగా ఎవరు? యేసు ప్రభువే. సిలువ నీడలో నీవు నిలిచి ఉన్నడలా నీకు విలువ ఉంటుంది. 97 దావీదు కీర్తన మొదటి సంకీర్తనలో మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. సిలువ చాటున నీకు మేలు దాగి ఉన్నది. మన కష్టాలలో చలవ ఆ సిలువ, శ్రమకాలములో ఆ సిలువను ధ్యానించిన ఎడల మనకు ఏమి లాభము అనంటే మనందరికీ పాప పరిహారము దొరుకును, పాపముల నుండి విముక్తి, అలాగే వ్యాధి నివారణ జరుగును, వ్యాధుల నుండి విముక్తి. అలాగనే జీవిత అంతమందు మనకు దేవుడేమిస్తాడు అనంటే మోక్ష భాగ్యము ఇస్తాడు. మన మీదకు వచ్చేటువంటి ప్రతి పాప శాపమును దేవుడు తన మీద వేసుకున్న వాడై ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మనం చూసినట్లయితే గనక ఒక 3 విషయాలు మనకు బాగా అర్థమవుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మన శ్రమలను, మన పాపములను ఆయన మీద వేసుకున్నాడు. ఒకటి. రెండవది, మన వ్యాధులన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. మూడవది, మన శిక్షలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. విజయలయ్య గారు అందుకని చక్కటి చరణం రాస్తూ ఉన్నారు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు అనగా మన పాపముల భారమంతా కూడా ఆయన మీద వేసుకొని మన పాప భారాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన దించి వేస్తున్న వాడై ఉన్నాడు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసినావు. మన వ్యాధులన్నీ కూడా యేసు ప్రభు వారి మీద వేస్తే ఆయనే వేసుకున్నాడు, మన వ్యాధులను తీసివేసేవాడై ఉన్నాడు. అలాగే మనకొచ్చేటువంటి శిక్షలన్నిటినీ ఆయన మీదే వేసుకున్నాడు. శిక్ష భారమెల్ల మోసి శిక్ష దించి వేసినావు, రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా. పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము ఎవరి మీద వేసుకున్నాడు? ఆయన మీద వేసుకున్నాడు. ఎవరి పాపాలైనా ఎవరి మీదన్నా వేసుకుంటారు ఈ లోకంలో? నువ్వు దొంగతనం చేసావు, నీ దొంగతనాన్ని నీ స్నేహితుడు బాగా జిగిడి దోస్తున్నావు, బాగా స్నేహితుడు, బాగా చుట్టం, వాడి మీద నెపం వేసుకొని నువ్వు జైలుకి వెళ్ళరా అంటే వెళ్తాడు ఎవడైనా? ఎందుకని వెళ్ళడు? నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు వెళ్తాను? నువ్వు చేసిన పాపమును నేనెందుకు మోస్తాను? నేనెందుకు జైలుకు వెళ్తాను అని ఎవరైనా అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పాపము, నా పాపము, ఈ లోకములో ఉన్న మానవాళ్ళందరి పాపమును ఆయన మీద వేసుకొని ఆయన ఏమయ్యాడనంటే మన శిక్షను ఆయన అనుభవించిన వాడై ఉన్నాడు. ఇదెంత భారము! ఆయన మోసిన సిలువ చెక్క సిలువ భారముగా అని మనం అనుకోకూడదు. కానీ ఈ లోకములో ఉన్న ప్రతి మానవాళి యొక్క పాప భారమును ఆయన సిలువ రూపములో మోసుకొని వెళుతూ ఉన్నాడు. ఎంత భారం అంటారు? ఒక కుమారుడికి ఒక కిడ్నీ పోయింది. అయితే భార్యను అడిగాడు, నువ్వు కిడ్నీ ఇస్తావా? నేనివ్వను అన్నది. బాగా స్నేహము కలిగినటువంటి స్నేహితుడిని అడిగాడు, నువ్వు నా కిడ్నీ ఇస్తావా? నీకు 2 ఉన్నాయి కదా, ఒకటి నా కొరకు ఇస్తావా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇవ్వను అని అన్నాడు. ఆ తదుపరి అనేకులైనటువంటి వారిని అడిగాడు, కానీ ఎవరు ఇవ్వనని చెప్పారు. కానీ ఫైనల్ గా తండ్రి కుమారుడు బాధను చూసి తండ్రి ఏమన్నాడంటే నేనే నీకు ఇస్తాను అని అన్నాడు. కుమారుడు తండ్రిని అడగకపోయినా ఈ తండ్రి కుమారుని బాధ చూసి నేనన్నా సగం వయసు అయిపోయింది కదా, నేను ఇంకెంతకాలం బ్రతుకుతాను, నాకున్న కిడ్నీ నీకు ఇస్తే నువ్వు ఇంకా చాలా కాలం బ్రతుకుతావు, దేవుళ్ళు ఎదుగుతావు అని ఆ యొక్క తండ్రి కుమారునికి కిడ్నీ ఇచ్చేశాడు. తాను నమ్ముకున్న స్నేహితుడు కిడ్నీ ఇవ్వలేదు, తనను పెళ్లి చేసుకున్న భార్య కిడ్నీ ఇవ్వలేదు. కానీ తనను కనిన తండ్రి ప్రేమను మనం చూస్తే ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమనంటే కుమారుడు చనిపోతాడని తెలుసుకున్న అతను అడగకుండానే ఆ కిడ్నీ ఇచ్చి మరలా నూతన జీవమును నింపిన తండ్రిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ కూడా అలాగే ఉంది. లోకములో ఏ విధమైనటువంటి పశువుల వలన, లోకములో ఏ విధమైనటువంటి కోడెలు, గొర్రెలు, బర్రెలు, ఎడ్లు వేటి రక్తము వలన పాప క్షమాపణ లేదు గనుకనే మనపై ఉన్నటువంటి భారమును తీసివేయుటకు, మనలో ఉన్న పాపమును తీసివేయుటకు ఆయనే శిక్ష భరించవలసి వచ్చెను. ఆయనే రక్తము కాచి ప్రాణం పెట్టవలసి వచ్చెను. మరి నీవు ఈ రోజున ఆ యేసు ప్రభు ఎడల ఎంత జాలి కలిగి ఉన్నావు, ఎంత ప్రేమ కలిగి ఉన్నావు? ఆయన కాచిన రక్తమును బట్టి మనము చూస్తే
మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో మనకు కనిపిస్తూ ఉంది. మన పాపులమే అయినా గాని ఎందుచేత ఈ పాపిపై నీకు అంత ప్రేమ? ఎందుచేత ఈ పాపి అంటే నీకు దయా? కారణం నీవు నేను మనము అందరము ఆయన బిడ్డలమై ఉన్నాం. అందుకనే ఆయన ప్రేమ. ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ ఉండగలదో? ఎందుచేత ఈ పాపిపై, ఎందుచేత ఈ పాపిపై ఇంత ప్రేమ? యేసయ్యా, నువ్వు ఇంత ప్రేమ నా మీద చూపిస్తున్నావు, కానీ నా హృదయము ఆ ప్రేమను గమనించగలుగుతుందా, గ్రహించగలుగుతుందా? డెందాము గ్రహింపలేదు, డెందాము గ్రహింపలేదు, వందనాము ఇమ్మానుయేలు, నీకు ఏమీ ఇవ్వగలను. నా డెందము గ్రహించలేకపోతున్నది. నా డెందమనగా నా హృదయం, డెందమానందము పొంగుచు. కాబట్టి డెందము అనగా హృదయం. ఈ హృదయము ఆయన్ని గ్రహించలేకపోతున్నదేమో, ఆయన ప్రేమను గ్రహించలేకపోతున్నదేమో. దేవుని విశ్వాసి, నేటి దినాన్న నీ తండ్రి ప్రేమ నీవు గ్రహించగలుగుతున్నావా? నీ భర్త ప్రేమ నీవు గ్రహించగలుగుతున్నావా? నీ యాజకుని ప్రేమ నీవు గ్రహించగలుగుతున్నావా? నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమను నీవు గ్రహించగలుగుతున్నావా? ఆయన ఎందుకోసం ప్రాణం పెట్టాడు? నీ హృదయము గ్రహించగలగాలి. సిలువను వేయబడడానికి ఆయన దొంగ కాదు. సిలువను వేయబడడానికి ఆయన ఏ తప్పు చేయలేదు. రాజద్రోహులు మాత్రమే సిలువ వేయబడే ఆ దినాలలో, నరహంతకులు మాత్రమే సిలువ వేయబడే ఆ దినాలలో, దొంగలు అపరాధులు మాత్రమే సిలువ వేయబడే ఆ దినాలలో యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఆయన ఏమైనా దొంగ? ఆయన ఏమైనా రాజద్రోహ? కాదు కదా. పలానా పాపము చేశాడు అని అనటానికి ఆయనలో ఏ పాపము లేదు. ఏ పాపము లేని వాడై ఉన్నాడు. ఇలాగానే ఆయనకి ఏం వేశారు? సిలువను వేశారు. సిలువ అనేటువంటి శిక్షను వేశారు. మానవుడు పొందవలసిన శిక్షను దేవుడు పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన కూడా నరావతారిగా జన్మించాడు గనుక, మన కోసము ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక. యేసు ప్రభు వారికి వేయాల్సినటువంటి శిక్ష కాదు, కానీ ఆయన శిక్ష వేయబడడానికి గల కారణం మనమే. మన తప్పులే, మన పాపములే, మన దోషములే, మన కార్యములే, మన దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము ఆయనపై శిక్ష పడినట్లుగా చేసింది. కాబట్టి ఆ దినాలలో కామన్ గా అందరికీ కూడా సిలువ వేస్తూ ఉండేవారు. కానీ సిలువ ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాతే ఆ సిలువకు అంత ప్రాచుర్యం పెరిగింది. చూడండి, సిలువ మీద ఈ దొంగలను ఉంచినప్పుడు కొంతమంది గంటల కొలది ఉండేవారు, కొంతమంది రోజుల కొలది ఉండేవారు. కానీ వారి యొక్క బాధ వర్ణనాతీతం. ఎవరైనా చూసేవారా అనంటే ఎవ్వరూ చూసేవారు కాదు. అలాంటి భయంకరమైనటువంటి శిక్ష కూడా యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆగిపోయిందటండి. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు సిలువ మీద అంటగొట్టించబడిన తర్వాత ఆ సిలువ శిక్షలన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే ఈ సిలువ శిక్షలు కూడా యేసు ప్రభు వేసుకొని ఆ శిక్షలన్నింటినీ కూడా ఏం చేశాడు? ఆగిపోయేలాగే చేశాడు. సిలువ ఏమి జ్ఞాపకము చేస్తుంది అనంటే ఆయన శ్రమలను జ్ఞాపకము చేస్తుంది, ఆయన మరణాన్ని జ్ఞాపకము చేస్తుంది, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకము చేస్తుంది. ఈ సిలువ చాలా మంది మెళ్ళ వేసుకుంటూ ఉంటారు. సిలువ మెళ్ళ వేసుకొని సినిమాలకు వెళ్ళిపోతాడు, మెళ్ళ వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడతాడు బూతులు. ఆడు మెళ్ళ వేసుకొని ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు నీ వలన, నీ మాటల వలన, నీ చేతల వలన ఎవరికి అవమానము? ఈ సిలువ వేసుకొని సినిమా థియేటర్లో కూర్చుంటాడు. నువ్వు క్రిస్టియన్ అని తెలియజేస్తున్నావా, లేక నీ మెడలో ఉన్న సిలువకు నీవు అవమానము కలిగిస్తున్నావా? ఓ ప్రియ దేవుని విశ్వాసి అనంటే, ఇదే సిలువ వేసుకొని పబ్బుల్లో ఉంటాడు, ఇదే సిలువ వేసుకొని ప్యాకెట్లు కూర్చుంటాడు, ఇదే సిలువ వేసుకొని మందు తాగడానికి వెళ్ళి మందు బాటిల్ కొనుక్కుంటాడు, ఇదే సిలువ వేసుకొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. కానీ నీ మెడలో ఉన్న సిలువ ఎంత విలువైందో నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? సిలువ అనగా అర్థం ఏమిటి అనంటే, సి అనగా శిక్షార్థమగు, అలాగే లు అనగా లువివడు అంటే అర్థము హీనమగు, వా అనగా అర్థం ఏంటంటే వధస్తంభము.
మరి ఇలాంటి సిలువను నువ్వు ఎలా ధరించి నీ యొక్క ప్రవర్తన చూపిస్తూ ఉన్నావు?